అనేవాళ్ళు అంటారు ఏంటంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ అంతే. అది సెంచరీ కొట్టాడు, ఫాస్ట్ కొట్టాడు, మనం అప్రిషియేట్ చేయాలి. అంతేగాని 14 సంవత్సరాలు అబద్ధాలు చదువుతున్నాడు, అది ఇవన్నీ చేతగాని మాటలు అంతే. అంతే. పాము కాటేస్తే పాయిజన్ ఎట్లాగైతే మెల్లిగా పాకి 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 ఇదేద్దో అట్లాంటి వాళ్ళు. అవును, నేను తీసుకుంటే ఓడిపోతారు, ఆపోజిట్ లో ఉన్నాను అనుకో గెలుస్తారు, గెలిచే మ్యాచ్ వాళ్ళు గెలుస్తారు. అయితే అదే ముంబై, దట్ ఈస్ ముంబై. ఓటమిని ఇంకా అంగీకరించలేదు, మ్యాచ్లు ఇంకా చాలా ఉన్నాయి. పోయారే పోయి 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 సిఎస్కే ఇంటికి పోయా, పోయి పోయి ఇంటికి పోయి అస్సాం ట్రైన్ ఫస్ట్ ఎక్కింది పోయి సిఎస్కే పోయి ఇంటికి పోయింది. సో గైస్, మొత్తానికి ఐపీఎల్లో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయిన టీం సిఎస్కే. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది సిఎస్కే టీంని కాదు, క్రాంతి కస్కస్ టీంని. వాడి టీము ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. మన ఈ 3 టాప్లో ఉన్నాయి. అట్లా 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 తీసుకొచ్చి పెట్టాం మన 3 టీమ్స్ని. ఇప్పుడు ఆడు వస్తాడు, రాగానే వాడిని మడత కాజ చేసినట్టు మడత పెడతా నేను. రావాలమ్మా, రావాలి చిన్న, రావాలన్నా రా. పోయా రే పోయి పోయి పోయా సిఎస్కే ఇంటికి పోయా, పోయి పోయి ఫస్ట్ మ్యాచ్ పోయి, లాస్ట్ మ్యాచ్ పోయి, ఇంటికి పోయి, అస్సాం ట్రైన్ ఎక్కువయి. అది అట్టించాం. అరే నువ్వు గుండె మీద చేసుకుని చెప్పు, 190 కొట్టంగానే ఆహా గెలుస్తారులే, సిఎస్కే 190 కొట్టిందంటే ఏదో ఉంటుందిలే అని అనుకున్నావు లేదా నువ్వు మనసులో? విషయం అది కాదు. ఏది కాదు? 19th ఓవర్లో 4 వికెట్లు కోల్పోవటం ఏంది, అది ఏంటంటే హ్యాట్రిక్ పట్టం ఏంది, పాయింట్ కి అయిపోయారు. జస్ట్ ఇమాజిన్ ఆ 4 బాళ్ళు వికెట్లు పడకుండా అక్కడ ఒక 5 రన్స్ కొట్టినా, ఈ ఫైనల్ ఓవర్లో ఇంకో 10 రన్స్ కొట్టినా, ఇంకో 15 రన్స్ మనకి ఎక్స్ట్రా ఉండేవి. జస్ట్ ఇమాజిన్ ఆ 10 రన్ ఓవర్లో, ఆ ఓవర్లో 4 రన్స్ కొట్టి 20 రన్స్ ఇచ్చాడు ఓవర్లో. 19th ఓవర్లో మాత్రం 4 వికెట్ తీసాడు. అదే బౌలింగ్ ఇక్కడ వేసి ఉంటే మిగిలే ఈ తర్వాత 15 రన్స్ కొట్టించాడు. ఆ 2 ఓవర్లలో 35 రన్స్ వచ్చినాయి. జస్ట్ ఇమాజిన్ ఆ 2 రన్స్ వచ్చుంటే మనకి ఇమాజినేషన్ కాదు, గెలిచారా. మీరు ఎప్పుడు ఇమాజినేషన్ లో ఉండండి, ఇమాజినేషన్ లో బతుకుతూ ఉండండి. మేము రియాలిటీలో మ్యాచ్లు గెలుచుకుంటే వెళ్తాం, అది కప్పు కూడా తీసుకుని వెళ్ళిపోతాం మేము. మీరు జస్ట్ ఇమాజిన్ 5 రన్స్ కొట్టుంటే, 6 రన్స్ కొట్టుంటే, 4 రన్స్ కొట్టుంటే ఇమాజిన్ చేసుకోండి అమ్మా, మీరు తప్పులేదు. మనం రియాలిటీలో బతికేవాళ్ళం గైస్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇమాజినేషన్లో బతికేవాళ్ళనమాట. అది అందుకని అసలుకి మావాడు ఎంత చక్కగా వేసాడంటే బౌలింగ్, గెలవాల్సిన మ్యాచ్. అవును, ఈజీగా గెలవాల్సింది, ఇంకొంచెం లేట్ చేసారు మా వాళ్ళు. ముందే ఫినిష్ చేయాల్సిన మ్యాచ్. శ్రేయస్ అయ్యర్ అనవసరంగా వికెట్ పడిపోయి, తర్వాత మన దివాల్డ్ బ్రావిస్ క్యాచ్, అది బట్టి ఇదైపోయింది. లేదంటే మన జడేజా ఓవర్లోనే మ్యాచ్ ఫినిష్ చేసి ఉండి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, ఫ్రీ అయిపోయి ఉండేది. ఈజీగా గెలిచే మ్యాచ్ కొంచెం లేట్ చేశారని చెప్పేసి నాకు కూడా అనిపించింది. కానీ ఇక్కడ ప్రశంసించాల్సింది ఎవరినయ్యా అంటే చహల్ని. ఎందుకంటే ఆ ఓవర్లో ధోని వికెట్ తీసాడు, తర్వాత 2 రన్లు వచ్చినాయి, తర్వాత వరుసగా 3 వికెట్లు తీసి హ్యాట్రిక్, సెకండ్ హ్యాట్రిక్ మా వాడిది. అసలు 19th ఓవర్ అంటే సెకండ్ హ్యాట్రిక్, 19th ఓవర్ వేస్తానంటే కుమ్మ అవతల పడేయాల. 4 వికెట్స్ 9 సార్లు తీసుకున్నాడు మావాడు చహల్. 9 సార్లు హైయెస్ట్ ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్. అయినా ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యా చహల్. గొప్ప బౌలర్ అయ్యా చహల్. సరేలే కానీ అసలు ఏంది గైస్, 5 సార్లు కప్పు కొట్టింది సిఎస్కే టీం. ఒకప్పుడు సిఎస్కే టీం అంటే గడగడలాడేవాళ్ళు. లేదు, ఫస్ట్ వెళ్ళిపోవటం ఏంది, మీరు ఫామ్ వెళ్ళిపోవటం ఏంది, 2 మ్యాచ్లు గెలవటం ఏంది ఇప్పుడు దాకా. చెప్పేది మీకు ఓపెనింగ్ ఉందా? లేదు. బౌలింగ్ ఏమైనా వేస్తున్నారంటే అడపదడప వేస్తున్నారు, కాకపోతే ఫాస్ట్ బాల్ వేస్తుంది. ఆ పతిరానా వాడు ఉన్నాడు, ఏదో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అంట, ఏమి వేస్తున్నాడు బాల్. అవును, డ్యూ ఉంది, డ్యూ ఉన్నప్పుడు బాల్ జారిపోయింది, తిరగదు, పోయిద్ది, అంతే. అందుకనే కదా టాస్ గెలిచినప్పుడు చేసింగ్ ఎందుకు ఎంచుకుంటారు, అందుకే ఎంచుకుంటారు, అంతే. అదే జరిగింది, జారిపోయింది, దొరికారు, కొట్టారు, అంతే, అయిపోయింది, అంతే. దాంట్లో ఉంది భలే. ప్రతి ఒక్కరు స్టార్క్ లాగే బౌలింగ్ చేయాలంటే కుదరదు పని కదా, చాలా ఇదిలో. ఎందుకంటే ఇంకో విషయం, మన టీం ఫస్ట్ వెళ్ళిపోవటం, ప్లే ఆఫ్స్ వెళ్ళిపోతాయి. అరే పాయింట్స్ ఎంత 43, 53, 5 మ్యాచ్లు డిఫరెన్స్ పెట్టాం గైస్. 5 మ్యాచ్లు 45. చెవులు పగల కొడతాం. 43 నీది, 45 ఏమో చూసుకోలేదు తర్వాత. ఆహా, అంత సీన్ లేదు, 45 అయ్యింది. సరే 45 వేసుకో, లేకపోతే ఎంత తర్వాత కింద నువ్వే కామెంట్స్ లో పిన్ చేయ, నువ్వు కామెంట్స్ లో పిన్ చేయవయ్యా. కుర్రోళ్ళు చేస్తున్నారు కదా, కుర్రోళ్ళు పిన్ చేద్దాం అని చెప్పేసి. అది నా భయం ఏంటంటే సిఎస్కే ఫస్ట్ ఇంటికి పోయింది, సరే
పోతే పోయింది అనుకో, తర్వాత SRH పోయింది, SRH కూడా పోయే స్థితిలో ఉంది, KKR కూడా పోయే స్థితిలో ఉంది. అంతే 3 వెళ్ళిపోతుంది. నీకు నమ్మకం ఉంది ఏంటంటే DCN GT రా, అవి 2 కూడా ఉన్నాయి, అవి 2 కూడా పోతాయి. ఆ 2 కూడా పోయినాయి అంటే మా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు అనుకో, మొత్తం అసలు హైలైట్ ఉంటుంది. పంజాబ్, ముంబై, RCB, LSG కూడా వచ్చింది. సో LSG 4 టీంలు మేము సెట్ చేసుకుంటాం. ఆర్ఆర్ ఒక్కదాన్ని ఓరకట్టు వదిలేస్తాం. ఆర్ఆర్ని ఎట్టబెట్టింది తెలుసా మేము, ఆర్ఆర్ని ఎందుకు ఉంచాం తెలుసా మేము, మీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కిందకి లాగడానికి ఉంచాం, అట్లా ప్లాన్ చేసి పెట్టాం. పైకి వీడి సగం మ్యాచ్లు గెలిచిన గుడ్డెట్లో గెలిచిన చేతులారా ఓడిపోయిన మ్యాచ్లు చరిత్రలో ఎంత గాయపడిన సింహం పగలగొట్టయ్యా. ఎంత గాయపడితే మాత్రం IPL చరిత్రలో ఎంత గాయపడిన సింహాన్ని ఎక్కడ చూసుంటారు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటది. అబ్బా నేను ఓటమిని ఇంకా అంగీకరించలేదు, మ్యాచ్లు ఇంకా చాలా ఉన్నాయి. ఓడిపోద్ది, లాస్ట్ లో మనకి అమౌంట్ మనకే వచ్చింది, అది మాత్రం కన్ఫర్మ్. సరే అది పక్కన పెట్టేస్తే ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది మాత్రం పంజాబ్ బ్యాట్స్మెన్స్ గైస్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 బ్యాట్స్మెన్స్, 3 టాప్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కన్సిస్టెంట్గా ఆడుతున్నారంటే, ఎంత కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తున్నారంటే, 3 కూడా టాప్ స్కోరర్స్లో టాప్ 10లో ఉన్నారు 3 నిజంగా. 3 పీపుల్ 3 వరుసగా మన శ్రేయస్ అయ్యర్, తర్వాత ప్రియాంశ్ ఆర్య, తర్వాత ప్రభు సిమ్రాన్ సింగ్, 3 లైన్గా ఉన్నారు. 360, 330, 340 ఈ టైప్లో. సో దాదాపుగా వాళ్ళు 1000 రన్స్ కొట్టారా టాప్ 3 బ్యాట్స్మెన్స్. ఆడే సగం పంజాబ్ గెలిచేసింది అనుకోండి అది. సో ఇప్పుడు ఏంటంటే ఛాలెంజ్ అయింది, ఛాలెంజ్ అంది వేగరాంది, ఛాలెంజ్ ఏముంది కానీ, ఛాలెంజ్ ఏముండేది, ప్లే ఆఫ్స్ నుంచి పోయిన బాధలో ఉంటాయి. ఇవన్నీ వద్దమ్మా, నువ్వు బాధపడితే ఛాలెంజ్ చేయాల్సింది చేయాలి. తీసుకొచ్చావు అది గోల్ గొప్ప, అవి నువ్వు తెచ్చుకోవాలి. చెప్పాను గైస్, నిన్ను లాస్ట్ నైట్ చెప్పాను నేను తీసుకురాలి. అయినా నాకు ఆటలతో గోల్ కాకపోతే గీలు కాకపోతే ఇంటితో నాకు సంబంధం లేదురా. ఛాలెంజ్ ఓడిపోయినప్పుడు ఛాలెంజ్ చేయాలి కాబట్టి చేపిస్తాను. నాకు ఇటు తీసుకురాకపోతే నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వీడి చేత ఒక ఛాలెంజ్ చేపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. వీడు దాన్ని వచ్చేటప్పుడల్లా సైడ్ చేసేస్తున్నాడు, నిరాకరిస్తున్నాడు, సైడ్ చేసేస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం చేపిస్తపోతున్నాను. అదే సింగిల్ హ్యాండ్ పుషప్స్. అటాడు చేస్తారా మన ఛాలెంజ్ అది కదా, ఈ పానీపూరిలో ఐస్ క్రీమ్ వేసుకుంది అప్పుడు తేవాలి కదా, నువ్వు మరి తీసుకురాలేదు కదా గాయస్. ఈడు నైస్గా ఎంత ప్లాన్ చేసినంటే పానీపూరి తీసుకొని వచ్చాడు. ఈడు CSK మ్యాచ్ గెలిచిద్ది, ఈడు చేత తినిపిద్దామని చెప్పేసి దగ్గర పెట్టుకున్నాడు. కాకపోతే మ్యాచ్ ఓడిపోయే టైం వచ్చినప్పుడు పిండేసేసి పక్కన పడేసేసాడు. ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అక్కడ, తర్వాత నేను వీడియో తీసి చూపిస్తా కావాలంటే. ఆ సైడ్లో మొత్తం అంత చీమలు బట్టి ఉండి పడిపోయి ఉండి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఎంత దుర్మార్గుడు, ఎంత కుతంత్రుడు అంటే వీడు నైస్గా ప్లానింగ్ చేసుకుని ఇదంతా మనకు వద్దు గైస్. ఇప్పుడు ఆడు సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా సింగిల్ హ్యాండ్తో పుషప్స్ తీయాలి. ఒక 3 తీస్తేనే వదులుతారా, లేకపోతే లేదు. నువ్వు 100 మాటలు అంటావు చూసావా, మగాడివి అయితే అదైతే ఇదైతే బెల్లం మీద కదమ్మా, బెల్లం పెట్టి కొడతాం. అప్పుడు మెళ్ళ మీద కొట్టి బెల్లం పెట్టి కొడతాం. కింద తీయాలి. నేను చేశాను పోయిన సీజన్, లాస్ట్ సీజన్ నేను చేశాను 3 పుషప్స్. అవన్నీ మాకు వద్దయ్యా, అవన్నీ మామిడి తండ్రులు మాకు వద్దు. కానీ స్టార్ట్ నేను ఇదే తీస్తాను, ఐఫోన్తో తీస్తాను నేను నీట్గా. మగారే బాగా వస్తుంది 0.5 పెట్టి తెస్తుంది, మొత్తం కనిపిస్తుంది నాకు అంతే. సింగిల్ హ్యాండ్ రెడీ. సింగిల్ హ్యాండ్తో చేయాలా, ట్రై చేయి. సింగిల్ హ్యాండ్ ట్రై చేయక్రాంతి. అది అంతే క్రాంతి. 1 వెరీ గుడ్ రా, 2 వెరీ గుడ్. ఏం చేస్తున్నా 3 ట్రై చేయి. కానీ చాలు ఓకే. సో గైస్ ఏదైతే మొత్తానికి కష్టపడ్డాడు, బట్ అదైతే సాటిస్ఫాక్టరీ అయితే కాదు. మనం లాస్ట్ టైం చేసిన ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తా దాన్ని. అది పర్ఫెక్షన్ అంటే. ఈడ ఆ పర్ఫెక్షన్ లేదు, వీడికి వేస్ట్. కష్టపడితే ఎట్ట పట్టుకొని తీసాడు, ఒక చేతి పెట్టి పొడితే ఫెయిల్ బ్యాన్ ఉండాలా. చూసి అంత కష్టపడి చేస్తే ఏంది, అప్రిషియేట్ చేయాలి. కానీ సరే వదిలేసేసే. కానీ రేపు మ్యాచ్ ఏంది, రేపు మ్యాచ్ సంగతి? రేపు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్. మరి ఏం కావాలి నీకు ఏమైనా కావాలా, స్పెషల్గా ఏమైనా కావాలా? రాజస్థాన్ రాయల్స్ తీసుకుంటా. తీసుకో, వెరీ గుడ్.
వెరీ గుడ్ అనుకున్నాను రా. వైభవ్ సూర్యవంశీ 100 కొట్టాడు, మన ఇది పేరు జేష్వల్ ఫామ్లో ఉన్నాడు అని చెప్పేసి మనోడిని తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను. బాగానే ఉంది నీ ఇంటెంట్ అంతా బాగానే ఉంది. కానీ ఎవరితో తలపడుతున్నావు నువ్వు? ముంబై ఇండియన్స్తో. ముంబై ఇండియన్స్ అటాకర్స్ తీసుకోలేదో నీకు తెలుసు. అటాకర్స్ తో ముంబై ఇండియన్స్ నేను ఎందుకు నీకు తెలుసు. నీకు దరిద్రం అది. ముంబై ఇండియన్స్ అంటే దరిద్రం. అవును, అసలు ఆ టీం అంటే బహు చిరాకు. అందుకనే చాలా చిరాకు. అవును, నేను తీసుకుంటే ఓడిపోతారు. ఆపోజిట్ లో ఉన్నాను అనుకో, గెలుస్తారు. గెలిచే మ్యాచ్ వాళ్ళు గెలుస్తారు. అయితే అదే ముంబై. దట్ ఈస్ ముంబై. నాకు చాలా ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఆర్ఆర్లు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే బ్యాటింగ్ ఓపెనింగ్ ఇద్దరు బాగానే ఆడుతున్నారు కానీ నెక్స్ట్ లేదు, విషయం లేదు నెక్స్ట్. అందుకని మ్యాచ్లన్నీ ఓడిపోవడానికి కారణం కూడా అదే. నెక్స్ట్ అంతా డౌన్ అయిపోయి ఫినిష్ చేసే వాళ్ళు లేరు. మొన్న మ్యాచ్ వాళ్ళలో కూడా ఊపు వచ్చింది. వాళ్ళలో ఊపు వచ్చింది. వాళ్ళలో ఊపు రాహుల్ ద్రావిడ్ అయినా వచ్చి ఆడతాడేమో కానీ వాళ్ళు మాత్రం ఆడలేరు. అర్థమవుతుందా? బ్యాటింగ్ అట్లే ఉంది. నెక్స్ట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చూసుకుంటా ఉండు. అంత బాగా ఆడినా కానీ లాస్ట్ లో నేను కొంచెం టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఆ మ్యాచ్ వీళ్ళు టక వికెట్లు పడిపోతే సంథింగ్ తేడా చేసేసారు. నా భయం వేసేసింది. కానీ అట్టొకట్ట గట్టెక్కిచ్చారు. అది పక్కన పెడితే ముంబై ఇండియన్స్ నెంబర్ 1 కప్పు కంటెండర్లు అంటే వాళ్ళు 6వ కప్పు కోసం వెళ్తున్నారు వాళ్ళు. ముంబై ఏం వస్తుంది, ఏమున్నారయ్యా ఫామ్లో? ప్రతి ఒక్కరు ఫామ్లో ఉన్నారా. ఓపెనింగ్ నుంచి కింద దాకా ప్రతి ఒక్కరు ఫామ్లో ఉన్నారు. అద్భుతమైన బౌలింగ్ బ్రేక్ చేయడానికి సందీప్ శర్మ ఉన్నాడు. సందీప్ శర్మకి రోహిత్ శర్మ మీద సూర్యకుమార్ యాదవ్ మీద మంచి రికార్డు ఉంది. ఎక్సలెంట్ రికార్డు ఉంది. అయ్యో రాసి పెట్టుకో. అరే నువ్వు రాసి పెట్టుకో. రేపు రోహిత్ శర్మ వికెట్ సందీప్ శర్మ తీగిపోతే, శర్మ వర్సెస్ శర్మ చూసుకోండి. సందీప్ శర్మ తీగిపోతే అప్పుడు చూసుకో. అరే ఎన్ని కాదు క్రాంతి. సందీప్ శర్మ మంచి బౌలరే కాదంట్ల, కానీ ఈ సీజన్ ఫామ్ లో లేడు. లేకపోయినా ఫామ్ లోకి వస్తాడు. రాడు మ్యాచ్ తో ఫామ్ లోకి వస్తాడు. మీరు తిప్పిలేరు. నా దగ్గర మంచి బౌలింగ్ ఉందిరా. మీ దగ్గర మంచి బౌలింగ్ ఉందిరా. చెప్పు 4 బౌలర్ల పేర్లు. ఆర్చర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు రా. డాట్ బాల్స్ కానీ అప్రిషియేట్ చేయాలి గైస్. ఆర్చర్ని ఫస్ట్ మ్యాచ్ 74 పరుగులు ఇచ్చినా కానీ తర్వాత డాట్ బాల్స్ లో మనోడు 4th ప్లేస్ లోనే 3rd ప్లేస్ లోనే ఉన్నాడు. అది వచ్చాడంటే విషయం. జాఫ్రా ఆర్చర్ ఉన్నాడు. సెకండ్ వచ్చేసి మహేష్ తీక్షణ ఉన్నాడు. సందీప్ శర్మ ఉన్నాడు. వహీద్ హసరంగా ఉన్నాడు. ఈ తర్వాత చాలు అవసరం లేదు బౌలర్స్ ఎవరు. తర్వాత మేము ఇంపాక్ట్ ప్లేయర్ ఒకరిని తిప్పుకోండి. నీకు ఎందుకు సార్ అయినా నీకు అనవసరం. సరే మాకైతే బౌలింగ్ అర్థమైంది. మీరు బౌలర్స్ విన్న తర్వాత మీకు అర్థమైంది కదా. వాడి బౌలర్స్ గురించి చెప్పాడు, మీరు అర్థమైంది. ఇప్పుడు నా బౌలింగ్ మా స్ట్రెంత్ చెప్తాను నేను. బోల్ట్, బుమ్రా, దీపక్ చహార్, స్పిన్ కరణ్ శర్మకి ఇస్తున్నాం. హార్దిక్ పాండే కూడా వస్తారు. హార్దిక్ పాండే అవును మర్చిపోయి, అసలు ఓపెనింగ్ బౌలింగ్ వస్తారు కదా హార్దిక్ పాండే. వీళ్ళందరూ ఎంతమంది టాప్ ఉన్నారు కానీ నేనేత బౌలింగ్ అని చెప్పేసి తీసుకుంటాడు బౌలింగ్ హార్దిక్ పాండ్యా. ఎట్లా చూసుకున్నా కానీ దే ఆర్ వెరీ గుడ్ రా. నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే దిష్టి తగిలిద్ది ముంబైకి. ఫస్ట్లో ఏందో 2-3 మ్యాచ్లు ఓడిపోగానే అబ్బో వరస్ట్ పర్ఫార్మెన్స్. మా వాళ్ళు స్లో స్టార్టర్స్ చెప్పాను. పాయిజన్ లాంటి వాళ్ళు. పాము కాటేస్తే పాయిజన్ అట్లాగైతే మెల్లిగా పాకి ఇదైద్దో అట్లాంటి వాళ్ళు ముంబై ఇండియన్స్. నీ తొక్కలే చెప్పాను కదా. హెట్మైరే ఈసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫామ్ లోకి వస్తాడు. ఈ మ్యాచ్ ముంబై బౌలర్స్ కుక్కలను కొట్టినట్టు కొడతాడు. చూస్తాను నాకు బిరుదులు వేసుకొని కొడతాడు చూడు. నువ్వు చెప్తుంటే నవ్వు వస్తుంది క్రాంతి. హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఫామ్ లో లేడు మనోడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మెయిన్ పాయింట్ చెప్పమంటావా? సెకండ్ థింగ్ మెయిన్ పాయింట్, బుమ్రా మనోడికి 15 బాల్ వేస్తే 3 సార్లు అవుట్ చేశాడు. ఓన్లీ 20 రన్స్ ఇచ్చి 3 సార్లు అవుట్ చేశాడు. ఆ పిరుదు రతన నువ్వు నమ్మకాలు పెట్టుకుంటావు. అట్లాంటి పిరుదు రతన పైన నువ్వు నమ్మకాలు పెట్టుకుంటున్నావు. సరదా తీసేస్తాడు. రేపు ఫామ్ లోకి వస్తాడని చెప్పా. ఇది రాడురా. తదాస్తు రాడు. క్రాంతి కస్కస్ ఫ్యాన్స్ నాకు చెప్పారు. చెప్పేది నువ్వు. నేను అటువైపు నుంచుంటున్నప్పుడల్లా ఓడిపోతున్నాడు. నాకు కామెంట్స్లో చెప్పారు, బ్రో నువ్వు అటు సైడ్ నుంచోవద్దు, నువ్వు లెఫ్ట్ సైడే నుంచో, అటు ఎందుకు నుంచుంటున్నావు, అటు నుంచిన ప్రతిసారి నువ్వు ఓడిపోతున్నావు, ఆల్రెడీ ఇది రేఖలు ఇటు వస్తున్నాయని నీకు తెలుసు, కొంచెం సైడ్ గ్రహాలు మార్చాలి అని నువ్వే చెప్పావని చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. అందుకే ఈరోజు ఇటు నుంచున్నాను. రాసి పెట్టుకోండి, గ్రహాల మూమెంట్ మారి రేపు రాజస్థాన్ రాయల్స్ గెలవకపోతే అప్పుడు చూడండి. గైస్ ముంబై ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎంఐ అని చెప్పి కింద కామెంట్ చేయండి.
లైక్స్ బటన్స్ అట్లీస్ట్ 3K లైక్స్ ముంబై తరపు నుంచి ఉండాలి. అది నేను కోరుకునేది, అది ముంబై తరపు నుంచి ఉండాలి. ఎందుకంటే మనం ఫామ్లోకి అట్లా వచ్చాం. రోహిత్ శర్మ ఫామ్లోకి అట్లా తీసుకుని వచ్చాడు. మొన్న లాస్ట్ మ్యాచ్ కొడతాడు మీ మీద. కొట్టని మంచిదే, కుర్రాడిని కొట్టని కొడతాడు. 100 కొట్టాడు మొన్న. కొట్టని నేనే కొట్టని అందరు గెలుస్తాం కొట్టని వైభవ్ సూర్యవంశీ ఇంకో 100 కొట్టమను. కొట్టని దానికి ఓకే, నేను దానికి అంగీకరిస్తాను. నేను చెప్తున్నా కదా, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నేను ఇబ్బంది ఏమి లేదు. చెప్పాగా మన కుర్రోడైనా చిన్న కుర్రోడు, మనోడి మీద నాకు నమ్మకం ఉంది. కొట్టని జస్ప్రీత్ బుమ్రా ఎందుకు 6 కొడతాడు అనిపిస్తున్నాడు. కొట్టని కొడతాడు, తప్పే ఉంది దాంట్లో. బౌలర్ అన్నాక బ్యాట్స్మెన్ కొడతాడు 6, ఎవరినైనా కొడతారు. ఎందుకు తమాషాలు ఏంది ఇది? క్రాంతి ఆడతాడు వైభవ్ సూర్యవంశీ, మన అలాగే జైస్వాల్ ఇద్దరు మంచి స్టార్ట్ ఇస్తారు. కానీ లాస్ట్లో మిగతా బ్యాట్స్మెన్స్ చెడగొడతారు. అది జరగబోయేది అది. ఎందుకంటే అదే జరుగుతుంది. కానీ 14 ఏళ్ళ కుర్రోడు గురించి మాట్లాడుతుంటే కొంచెం నాకు కూడా అసలు స్టేడియం మొత్తం లేచి క్లాస్ కొట్టారు. అది గ్రేట్. అంటే ఈ సోషల్ మీడియాలో ఈ మీమ్స్ అవి ట్రోల్స్ అవి చూస్తూ ఉంటాం కదా. 2023లోనే 14 అన్నాడు, అప్పటి నుంచి ఏజ్ మారలేదా అది ఇది అంటున్నారు. సో విషయం ఏంటంటే 14 సంవత్సరాల 15, 16, 17 విషయం కాదు. 30 సంవత్సరాలు వేసుకో, 100 కొట్టాడు. 30 సంవత్సరాలు వేసుకో. ఫాస్టెస్ట్ ఇండియన్ టు స్కోర్ సెంచరీ. 30 సంవత్సరాలు వేసుకో, ఏం పోయింది? అదే కదా. సో మనం ఏంటంటే అప్రిషియేట్ చేయాలంతే. సో అలాంటి దాంట్లో కూడా మనం క్రిటిసైజ్ చేయటం అనేది అంత మంచిది కాదనేది నా ఉద్దేశం. 14 సంవత్సరాలు కాబట్టి 16 పోయేదేముంది చెప్పు. అయినా 16 అయినా కానీ వస్తున్నాయి కదా, కొట్టాడు కదా. 17 వేసుకో, 17 కొట్టినా కూడా విషయమే కదా. ఎవరేస్తున్నాయి కదా, 17 సంవత్సరాలు కొట్టినా కూడా మనోడు అదే కదా. ఫాస్టెస్ట్ ఇండియన్ టు స్కోర్ ప్లేయర్ IPL లో టు స్కోర్ సెంచరీ అయిపోయింది చాలు. అప్రిషియేట్ అంతే. సెంచరీ కొట్టాడు, ఫాస్ట్ కొట్టాడు, మనం అప్రిషియేట్ చేయాలి. అంతేగాని 14 సంవత్సరాలు అబద్ధాలు చదువుతున్నాడు, అది ఇవన్నీ చేతగాని మాటలు అంతే. కొంతమంది అంటా ఉంటారు కదా, ఇది నితీష్ కుమార్ రెడ్డి వీడియోకి పెడతా ఉంటారు కదా, మీకు క్రికెట్ ఆడటం వచ్చా, మీరు బ్యాట్ పట్టుకున్నారా. సో ఆ టైప్ లో ఉంటాయి అనమాట ఈ ఆర్గ్యుమెంట్స్, చేతగాని ఆర్గ్యుమెంట్స్. సరే ఎనీవే, రేపు RR గెలుస్తుంది. మన ఫ్యాన్స్ అందరూ గుండెల మీద చేసుకోండి, నిద్రపోండి. రేపు గెలిచే నేను వస్తాను. గెలిచే ఒక పాయింట్ రేపు పానీపూరి ఇటు చేత తినిపిస్తాను. లేదు కానీ ఫస్ట్ టీం అటు క్వాలిఫై అయ్యేదంటే ముంబై ఇండియన్స్. రేపు ముంబై గెలుస్తుంది, క్వాలిఫై అయ్యింది. అబ్బో ఇంకొక మ్యాచ్ కూడా గెలవాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, సపోర్ట్ చేసి ఇలాగే సపోర్ట్ ఉంచండి.